రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. వైజాగ్ వచ్చి బీచ్ దగ్గరలో అయితే రూమ్ తీసుకున్నాను. ఇక్కడ సూర్యోదయం చూద్దాం కదా అని ఎర్లీ మార్నింగ్ అయితే బీచ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నేను వచ్చేటప్పటికి సూర్యుడు కొంచెం పైకి వెళ్ళడం జరిగింది. సరే అయితే మనం బీచ్లో లుక్ వేద్దాం కదా అని చెప్పని ఇలా చూసినప్పుడు మన చుట్టూ కనిపిస్తుంది ఏంటి అంటే చిందరవందరగా ఎక్కడ పడితే ఎక్కడ మనకి వేస్ట్ అయితే కనిపిస్తుంది. అంటే చెత్త కాగితాలు, ఇంకా ఐస్ క్రీమ్ కవర్లు అన్నీ కూడా మంచి బాగా అయితే కనిపిస్తున్నాయి బీచ్లో. అంటే బీచ్ ఎంత అందంగా ఉన్నా కానీ, సూర్యోదయం చూస్తాకు వచ్చినా కానీ ఇక్కడ మనకు కనిపించింది చెత్తతో నిండిపోయి ఉన్న ఏరియా. ఏంటిది అంటే మనందరికీ తెలిసిందే, ఎవరో కాదు మనలాగే అక్కడ బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఏసీదే. వీకెండ్ వచ్చిందంటే సరదాగా బీచ్కి పోతాం, చెత్త వేస్తాం. కానీ ఈ రకంగా క్లీన్ చేసే వాళ్ళకి అదొక పెద్ద సవాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్ల మీద కనిపించే చెత్తను క్లీన్ చేయడం అంటే పెద్ద పెద్ద పని కాదు. కానీ ఇసుకలో ఉన్న చెత్తను క్లీన్ చేయడం చాలా అంటే చాలా పెద్ద పని. ఇక్కడ ఒక వ్యక్తి క్లీన్ చేస్తున్నాడు, దూరంగా ట్రాక్టర్కి ఒక రకమైన యంత్రాన్ని అమర్చి క్లీనింగ్ అయితే చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, ఈ చెత్త పోజేసే కార్యక్రమం ఇక్కడ చూసారా, దూరంగా కూడా వేరే వాళ్ళు కూడా కొంతమంది స్వచ్ఛందంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరూ కూడా మున్సిపాలిటీ కార్మికులు అయితే కాదు. ఇది చూసారు చిందరవందరగా డస్ట్బిన్లు ఉన్నాయి, కానీ అందులో పాడేయట్లేదు. ఎవరికి నచ్చింది అక్కడ పాడేస్తున్నారు. అమ్ముకునే వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పారని, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారని వాళ్ళు ఒక చెత్త తీసుకెళ్ళడానికి ఒక బ్యాగ్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. కానీ అందులో వేయకుండా అక్కడ తీసుకుని వెళ్ళి దూరంగా ఎక్కడో పడేస్తున్నారు. ఈ రకంగా పడేసిన చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది. ఈ రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అదే మనం ఒక పద్ధతి ప్రకారం చెత్తను తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేస్తే కనుక ప్రభుత్వం అనవసరంగా ఈ క్లీనింగ్ మీద ఖర్చు పెట్టే డబ్బుతో వివిధ కార్యక్రమాలు మన దేశం అభివృద్ధికి కావచ్చు, ఇంకా ఆరోగ్యానికి కావచ్చు, విద్యకు కావచ్చు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యంత్రంతో క్లీన్ చేస్తున్నారు ఓకే, కానీ పూర్తి స్థాయిలో క్లీన్ అవుతుందా అంటే అది ఒక రకంగా క్లీన్ అవ్వట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇసుకలో ఉండిపోవడం వల్ల పూర్తి స్థాయిలో క్లీన్ అవ్వడానికి అయితే అవకాశం ఉండదు. అందుకే బీచ్లు గట్రా వెళ్ళినప్పుడు అది మన ఏరియా బీచా వేరే ఏరియా బీచా అనేది పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా చెత్తను తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేయడం వల్ల అక్కడ కార్మికులకు కావచ్చు, పర్యావరణానికి కావచ్చు చాలా మంచి చేసినట్టు అవుతుంది. అది మనం గమనిస్తే ఎందుకంటే మన ప్రాంతానికి కావచ్చు, వేరే ప్రాంతానికి కావచ్చు, అలా వెళ్ళి చెత్త వేస్తే వచ్చిన వాళ్ళు ఎవరన్నా అది ఫారినర్స్ కావచ్చు, వేరే ప్రాంతాలలో కావచ్చు, వీళ్ళంతా చాలా వరస్ట్గా ఉన్నారా అని చెప్పని అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది అందరికీ మనకు తెలుసు. మనం ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నీట్గా లేకపోతే వీళ్ళకి వాళ్ళ పద్ధతి లేదులే అని చెప్పని అనుకుంటాం. అలాంటిది ఈ రకంగా ఉంటే మనం ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక మనం క్లీనింగ్ విషయంలో ఒక సక్రమంగా ఒక డస్ట్బిన్లో వేయాలి, ఎటువంటి ఒక పద్ధతి ప్రకారం ఉంటే అది మనకి మంచి పేరు వస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం ఈ డబ్బునంతా కూడా తీసుకెళ్ళి విద్య, ఉపాధి, అదేవిధంగా ఆరోగ్యం మీద ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశం అభివృద్ధి మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న పని కదా అని చెప్పని మనం నిర్లక్ష్యం చేస్తే దానివల్ల ఖచ్చితంగా భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం అనవసరంగా బీచ్లు గట్ట వెళ్ళినప్పుడు చెత్త లాంటివి పడేయకుండా డస్ట్బిన్లలో పడేస్తే మంచిదని నా ఉద్దేశం. ఏదేమైనా కూడా మనందరం కూడా రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు కారులో అయితే సీట్ బెల్ట్, బైక్ మీద అయితే హెల్మెట్ ధరించి రోడ్డుకి ఇరువైపులో ఉన్న స్విచ్ బోర్డులని ఫాలో అయ్యి క్షేమంగా గమ్యం చేరతారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. వైజాగ్ బీచ్ అయితే ప్రస్తుతం అయితే ఈ రకంగా ఉంది, ఇంకా మెరుగుపడాలని నేనైతే కోరుకుంటున్నాను.